ఆది నీవే అంతం నీవే ప్రభవం నీవే ప్రళయం నీవే అల్ఫయు నీవే ఓమఘయు నీవే విలయం నీవే స్థిర నిలయం నీవే గగనం భువనం సకలం నీవే జగతిని నడిపే జ్యోతివి నీవే సమరం అమరం సర్వము నీవే అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయా. ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నాయండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మన ధ్యానాంశం జీవిత కాలం అంతటికి నిలిచి ఉన్న ఒక్క దినము. ఏంటండి? జీవిత కాలం అంతటికి నిలిచి ఉన్న దినము అనేది ఈరోజు మన ధ్యానాంశం అండి. ప్రభునందు ప్రియులరా, మానవుడు పుట్టిన దగ్గర నుండి మానవుని యొక్క జీవన శైలిని పరిశీలిస్తూ మనం ముందుకు పోతే, మానవుడు మొదటగా ఈ సమాజంలో జీవించినప్పుడు ఎలా జీవించేవాడంటే, కేవలం అన్నపానములు వస్త్రములు ఉంటే చాలు, మరియు ఒక నివాసం ఉంటే చాలు. మన పూర్వీకులు ఎలా ఉండేవారండి? అన్నపానములు వస్త్రములు నివాసము ఉంటే చాలు. వాళ్ళు 7 మంది పిల్లలైనా 8 మంది పిల్లలైనా సరే పెంచేసేవారా లేదా? ఎలా పెంచగలిగారండి? వారు ఇంకేమీ కోరుకునేవారు కాదు. వారు సింపుల్ లైఫ్ని లీడ్ చేసేవారు. కేవలం అన్నపానములు వస్త్రములు నివాసం, ఇవే ప్రాథమిక అవసరాలుగా గుర్తించి వారు జీవించారు. కాబట్టి వారు వారి లైఫ్ని చాలా చక్కగా లీడ్ చేశారు. మానవుని జీవితాన్ని మనం పరిశీలిస్తూ వస్తే, మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? ఇప్పుడు మానవుడి దగ్గర ఎంత ధనం ఉన్నా సరే అతను ఏమనుకుంటున్నాడు? ఇంకా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటున్నాడా లేదా? ఇంకా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని అనుకుంటున్నాడు. అంటే మానవుడు ఎల్లప్పుడూ కూడా ఏమనుకుంటున్నాడంటే, సంతోషంగా ఉండాలి, నా జీవితాన్ని ఒక సంబరంగా మార్చుకోవాలి, ప్రతి దినము కూడా నేను ఉల్లసించాలి అని ఏం చేస్తున్నాడంటే, మనిషి కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏం ఏర్పాటు చేసుకున్నాడు? ప్రత్యేకమైనటువంటి దినాల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అవి ఏమిటంటారా? మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, ఇంకే డేలు ఉన్నాయండి, ఫ్రెండ్షిప్ డే. ఇవన్నీ కూడా మనుష్యుడు తను ఆనందించడానికి సంతోషించడానికి వాటి ద్వారా సంబరపడిపోవడానికి మనుష్యుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దినాలు. ప్రభునందు ప్రియులరా, ఉన్న ఆనందం చాలదు అనుకుని తనకున్నటువంటి పండగల్లో మనిషికి ఏం సరిపోవట్లేదు? ఆనందం సరిపోవట్లేదు, సంతోషం సరిపోవట్లేదు. అందుకనే కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి దినాల్లో సంతోషిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరు గమనించండి. మీరు ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు లేకపోతే ఒక శతాబ్దం వెనక్కి వెళ్తే ఈ దినాలన్నీ ఉన్నాయండి. ఈ దినాలన్నీ ఉన్నాయండి. ఫ్రెండ్షిప్ డే అని, లవర్స్ డే అని, ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని. ఏదో ఆ దినాలను పాటించకపోతే ఏదో పెద్ద అపచారం జరిగిపోయినట్టు భావిస్తున్నారు ఇప్పుడు. మరి మన పూర్వీకులు అవన్నీ పాటించారండి? కేవలం ఇవి మనిషి యొక్క ఊహను బట్టి పుట్టుకొచ్చినాయి అని మనం గుర్తెరగాలి. మనిషి ఇటువంటి తన సొంత దినాలని ఏర్పరచుకుని
ఆనందిస్తున్నాడు, కానీ అసలైంది వదిలేశాడు. ఏమిటి ఆ అసలైందంటే, ఇదిగో జీవితకాలం అంతటికి నిలిచి ఉన్న ఒక దినం. ఏమిటి ఆ దినం? ఏమిటి ఆ దినం అని అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటంటే మరణ దినం. ఏంటండి? మరణ దినం. మరణ దినము గురించి మనిషి ఆలోచిస్తాడా లేదండి? మరణం గురించి మనిషి ఆలోచించడానికి ఇష్టపడ్డా? మరి మరణ దినాన్ని గురించి మనిషి ఆలోచించడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. కానీ తన జీవితంలో ఏదో ఒక సమయంలో తన మరణ దినాన్ని గురించి ఖచ్చితంగా మనిషి ఏం చేస్తాడండి? ఆలోచిస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. స్లోగా తీయని కంగారు ఏం లేదు. యేసు శిష్యుడిగానున్న అరిమతయ్యను యేసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి చూడండి, యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన దేహాన్ని తనకిమ్మని అడుగుతున్నారు. ఎవరు? అరిమతయ్య యోసేపు. అతడు ఎవరు? ఒక ధనవంతుడా? యేసు శిష్యుడు. యేసు శరీరాన్ని, పార్థివ దేహాన్ని పిలాతు ఎవరికి అప్పగించేసాడు? అరిమతయ్య యోసేపుకి అప్పగించాడు. చుట్టి చూడండి, తాను ఏం చేశాడంట? ఒక సమాధిని తొలిపించుకున్నాడంట. రాతితో రాతిలో తొలిపించుకున్నటువంటి ఒక కొత్త సమాధి. అంటే ఇక్కడ అరిమతయ్య యోసేపు తన జీవితంలో తన మరణ దినము గురించి ఆలోచించాడా లేదా? ఆలోచించాడా లేదండి? ఏమండి, ఎవరైనా సమాధిని ముందు కట్టుకుంటావా? కట్టుకోం. కానీ అరిమతయ్య యోసేపు చూడండి, తన కొరకు ఒక రాతిలో మలిచినటువంటి ఒక కొత్త సమాధిని తొలిపించుకున్నాడు. ఆ కొత్త సమాధిలో ఏం చేశారు? యేసు ప్రభు వారిని సమాధి కార్యక్రమం చేశారు. అంటే ఇక్కడ అరిమతయ్య యోసేపు ఏం చేశాడు? తన మరణ దినము ఒకటి వస్తుందని, అప్పుడు తనకి ఏం కావాలనుకున్నాడు అని ఆలోచించాడు. అంటే మనిషి మరణ దినము కోసం కూడా ఆలోచిస్తాడా లేదా? ఆలోచిస్తాడు. ఇంకో ఎగ్జాంపుల్ మనం ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, ఇతను అరిమతయ్య యోసేపు ఫలించడు కొమ్మ అనేటువంటి యోసేపు ఒకరున్నారు. మనకి ఆదికాండం 50వ అధ్యాయం చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 24 నుంచి 26 వచనాలు. 24 నుంచి 26 వచనాలు. యోసేపు తన సహోదరుని చూచి చూడండి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి మరి యోసేపు నిశ్చయంగా చూడవచ్చును. అప్పుడు మీరు ఎక్కడి నుండి? ఐగుప్తుల నా అస్థికలను. ఎముకలు అంటే ఏంటండి? నా అస్థికలను ఐగుప్తుల నుండి తీసుకుని ఎక్కడికి పోవాలి? ఇశ్రాయేలు దేశానికి, వాగ్దాన దేశం ఏదైతే ఉందో ఆ దేశంలోనికి తీసుకుని పోవాలను అని ఏం చేయించుకున్నాడండి? ప్రమాణము చేయించుకునేను. అంటే ఇక్కడ ఫలించడి కొమ్మ అయినటువంటి యోసేపు కూడా తన మరణ దినాన్ని గురించి ఆలోచించడా లేదా? మనుషులు తన మరణ దినాన్ని ఖచ్చితంగా ఆలోచిస్తారండి. మరణ దినం
ఇదిగో దగ్గరలో ఉందని తెలిస్తే మనిషికి ఒక రకమైనటువంటి భయం అనేది వస్తుంది. వచ్చి మనుషుల చేత ఏం చేయించుకుంటారు? ప్రమాణాలు. ఇదిగో తమ్ముడిని బాగా చూడు, ఇదిగో చెల్లిని బాగా చూడు, నాన్న జాగ్రత్త, అమ్మ జాగ్రత్త అని ఏం చేయించుకుంటారు? ప్రమాణం. ఇంకా చనిపోయారంటే చనిపోలేదు. అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే మరణ దినం గురించి కూడా ఖచ్చితంగా ఆలోచిస్తున్నాడు. అంటే మనిషి యొక్క జీవిత కాలం అంతటికి నిలిచి ఉన్న దినం ఏమిటి? మరణ దినము అనుకుంటాం, కానీ మరణ దినం కాదు. ఎందుకంటే మరణ దినము అందరికీ సహజంగా ప్రాప్తించేది. ఏమైనా తేడా ఉందండి? మరణ దినం అనేది మనిషికి సహజంగా ప్రాప్తించేది. దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా సరే ఏమొస్తుంది? మరణం అనేది మరి ప్రతి మనిషికి కూడా ప్రాప్తిస్తుంది. ప్రభునందు ప్రియులారా, మరి మనిషి జీవిత కాలం అంతటికి లేకపోతే మనిషి ఆయుష్ అంతటికి నిలిచి ఉన్న ఒక దినం ఏమిటి? ఏ దినం అండి? తీర్పు దినం అండి. అంటే మనిషి ఏ దినం గురించి ఆలోచించాలి అసలుకే? విశ్వాసి ఏ దినం గురించి ఆలోచించాలి? తీర్పు దినం గురించి ఆలోచించాలి. అది వదిలేసి ఏ దినాల గురించి ఆలోచిస్తున్నాడు? ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు వస్తుంది? లవర్స్ డే ఎప్పుడు వస్తుంది? మదర్స్ డే ఎప్పుడు వస్తుంది? ఫాదర్స్ డే ఎప్పుడు వస్తుంది? అంటే ఈ లోకంలో ఉన్నటువంటి లోకస్తుల్ని ఏ విధంగా సంతోషపరుద్దాము అని మనిషి ఆలోచిస్తున్నాడు. అంతే కదండి. ఫ్రెండ్షిప్ డే రోజున ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టేస్తే వాడు హ్యాపీ, నువ్వు హ్యాపీ. లవర్స్ డే రోజున లవర్కి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. ఫాదర్స్ డే రోజున ఫాదర్కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే సేమ్, వాళ్ళు హ్యాపీ, మొత్తం కుటుంబం అంతా కూడా హ్యాపీ. అంటే ఏం ఆలోచిస్తున్నాడంటే మనిషి మనుషులను సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నాడు. మనుషులను సంతోష పెట్టాలని ఆలోచిస్తున్నటువంటి మనిషి యొక్క ఆలోచన చూసి దేవుడు సంతోషపడతాడండి? ఇగో నువ్వు ఫ్రెండ్షిప్ డే గురించి ఆలోచిస్తే దేవుడు సంతోషమా? నువ్వు లవర్స్ డే గురించి ఆలోచిస్తే దేవుడు సంతోషమా? నువ్వు పెట్టుకున్నటువంటి వేరొక డే గురించి వేరొక దినం గురించి ఆలోచిస్తే దేవుడు సంతోషమా? మరి ఏ దినం గురించి ఆలోచిస్తే దేవుడు సంతోషం? తీర్పు దినం గురించి ఆలోచిస్తే దేవుడికి సంతోషం. ఈ దినాలన్నీ కూడా మనం పెట్టుకున్నాయి. మరి దేవుడు కూడా ప్రపంచం మొత్తానికి సర్వ మానవాళికి ఒక దినం పెట్టాడు. ఏంటంటే సర్వ మానవాళికి ఒక దినం పెట్టాడు. చూడండి అదేమిటో. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం. తాను నియమించినటువంటి మనుష్యుని చేత, జాగ్రత్తగా చూడండి అందరూ ఈ వచనం. తాను నియమించినటువంటి మనుష్యుని చేత. అపోస్తుల కార్యములు 17:31 అండి. తాను నియమించినటువంటి ఒక మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినాన్ని నిర్ణయించాడు. భూలోకానికంటే భూమికి తీర్పు తీర్చబోయే దినమా? భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు తీర్పు తీర్చబోయే దినమా? దేశం అంటే మట్టి కాదో. అంటే ఇప్పుడు భూలోకమునకు తీర్పు తీర్చబోయే దినం అంటే ఏంటి? భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి తీర్పు తీర్చబడేటువంటి ఒక దినాన్ని దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడా లేదా? నిర్ణయించాడు. అంటే దేవుడు ఖరారు చేసాడు ఒక దినాన్ని, తీర్పు దినాన్ని. అది మనిషి చేత ఖరారు చేయబడినటువంటి దినమా? ఇదిగో ఫ్రెండ్షిప్ డే ఈ నెలలో ఈ రోజు ఉండాలని నిర్ణయించేసాడు. మదర్స్ డే ఈ నెలలో ఈ రోజు ఉండాలని నిర్ణయించేసాడు. లవర్స్ డే ఈ నెలలో ఈ రోజు ఉండాలని నిర్ణయించేసాడు.
తీర్పుదారాన్ని నువ్వు నేను నిర్ణయించగలమా? అందుకే దేవుడు తాను ఏర్పరచుకున్న మనిషిని చేత సమస్త భూలోక జనులందరికీ కూడా నీతిని అనుసరించి తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినాన్ని నిర్ణయించాడంట. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఈ వాక్య భాగంలో అండి 4 విషయాలు గమనించాలి. మొదటిది ఏంటంటే సకల జనులందరికీ తీర్పు తీర్చబోయేటువంటి ఒక దినాన్ని దేవుడు నిర్ణయించాడు. రెండవది ఏంటంటే తీర్పు తీర్చేటువంటి ఒక మనుష్యుని కూడా నియమించుకున్నాడు. రెండవది. మూడవది ఏంటంటే ఆ తీర్పు ఎలా తీరుస్తాడు అంటే ఇదిగో నీతిని అనుసరించి. తీర్పు ఎప్పుడు ఎలా ఉండాలండి? నీతిని అనుసరించి తీర్పు తీరుస్తాడు. ఇక 4వదిగా ఆలోచిస్తే ఇదే వాక్యంలో ఏముంది? చివరి భాగంలో ఆధారం కలుగు చేశాడంటే ఇదిగో తీర్పు దినం లేదు, జడ్జిమెంట్ డే లేదు అని మనుషులు అనుకుంటారు కదా. ఈ ప్రాణం పోతే మట్టిలోనో గాలిలోనో కలిసిపోద్ది అనుకుంటారు కదా. అటువంటి వారు ఆ నోరులన్నిటిని ముగించడానికి ఏం చేశాడంట? ఏమిటి ఆధారం? తాను నియమించినటువంటి తీర్పు దినానికి ప్రభువుగా నియమించినటువంటి ప్రభువుని మృతుల్లో నుండి లేపి ఇదిగో జడ్జిమెంట్ డే ఒకటి ఉంది, తీర్పు దినం ఒకటి ఉంది అని ఏం కలుగు చేశాడంట? ఆధారము కలుగు చేశాడంట. చూడండి, ఆ రిఫరెన్స్ లో ఒక మనిషిని ఎన్నుకున్నాడంట, ఒక దినాన్ని నిర్ణయించాడంట. ఆ తీర్పు ఎలా తీరుస్తాడంట? నీతిని అనుసరించి తీరుస్తాడంట. దానికి ఒక ఆధారము కలుగ చేశాడంట. దేవుడు ఈ విధంగా చెబితే ఆ దినానికి ఎంత ప్రాముఖ్యత ఉందండి? ఉందా లేదా? మరి ఈ దినం గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారండి? క్రైస్తవులైనా ఆలోచిస్తున్నారా? క్రైస్తవులైనా ఆలోచిస్తున్నారంటే చాలా కొద్ది మందే. వారి యొక్క ఆలోచన ఎక్కడి వరకు వెళ్తుంది అంటే మరణ దినం వరకే వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుందండి? చూడండి, మనమన్నా సరే అండి తీర్పు దినం గురించి ఎప్పుడైనా ఆలోచించుకుంటావా? ఎవరన్నా గుర్తు చేస్తే ఆలోచించుకుంటాం తప్ప. అదే కోర్టులో చూడండి, మన పక్షాన ఏదైనా కేసు ఉందంటే మనకి ఎంత యాంగ్జైటీ వచ్చేస్తుంది. కోర్టులో మన పక్షాన ఏదైనా కేసు ఉంటే జడ్జిమెంట్ డే ఎప్పుడో అని యాంగ్జైటీ వస్తుందా లేదా? మరి మన కేసు అక్కడికి వెళ్తుందా లేదా? మన కేర్ స్టడీ అంతా కూడా అక్కడికి వెళ్తుందా లేదా? మరి ఆ తీర్పు దినం కోసం మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామంటే ఆలోచించడం లేదు ప్రియులారా. చూడండి, ఆ తీర్పు దినం వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి మనకి ఆలోచన ద్వారానే తెలుస్తుంది. మరి ఆ తీర్పు దినాన్ని ఏం చేస్తామండి? ఏం చెయ్యాలి ఆ తీర్పు దినాన్ని అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. చెప్పుచున్నాడు, మనలో ప్రతి వాడును తన గురించి ఇదిగో ఆ దినాన్ని ఏం చెప్పాలండి? దేవునికి లెక్క అప్పగించాలి. ఎవరి లెక్క? ఏ లెక్క? నీ పంట పొలాల లెక్క కాదు, నీ వ్యాపార వ్యవహారాల లెక్క కాదు. నీతి అనుసరించి నువ్వు ఎలా జీవించావు అనే లెక్క అప్పగించాలంట. ఏం చేయాలండి? ఆ రోజున దేవునికి ఖచ్చితంగా లెక్క అప్పగించాలంట. మరి ఆ తీర్పులోకి ఎవరు వస్తారు? ఎవరు తీర్పు తీర్చేవారు అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా చూడండి,
తాను జరిగించినటువంటి క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, చూడండి, ఈ దేహముతో నువ్వు భూమి మీద ఏ క్రియ జరిగించినా అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ఆ క్రియను జరిగించావు కదా, వాటి ఫలములను చూడండి. ప్రతి వాడు ఏ భేదము లేదు, ఇంకా ప్రభువుని నమ్ముకున్నవాడని భేదం లేదు, ప్రభువుని అమ్ముకున్నవాడని భేదం లేదు, ప్రభువుని నమ్ముకోలేదు అనే భేదం లేదు. ప్రతి వాడు కూడా తన దేహంతో జరిగించినటువంటి ప్రతి క్రియ అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే దాని యొక్క ఫలితం ఏం చేయాలి? ఖచ్చితంగా పొందుకోవాలి. అలా పొందుకున్నట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలెను. ఎక్కడ ప్రత్యక్షం అవుతామంటే మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట, తీర్పు దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాం. మరి అప్పుడు తీర్పు తీర్చేవారు ఎవరు? ఎవరు? యేసుక్రీస్తు వారే. ఆయనే తీర్పు తీరుస్తారా? ఖచ్చితంగా ఆయనే తీర్పు చేస్తారు. ప్రభునందు ప్రియులారా, గమనించండి, ఒకప్పుడు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. మనకి ఎలా ఉన్నాడు? ఆయన ఇప్పుడు జడ్జిగా ఉన్నాడు. ఒకప్పుడు న్యాయవాదిగా ఉన్నాడు, ఇప్పుడు న్యాయమూర్తిగా ఉన్నాడు. ఒకప్పుడు ఉత్తరవాదిగా న్యాయవాదిగా ఉన్నటువంటి యేసుప్రభు వారు దేవునికి మొరపెట్టారు, ఇంకా కొంతకాలము బ్రతకనివ్వు. అంజూరపు మొక్క విషయంలో ఏమన్నారు? ఇంకా కొంతకాలము బ్రతకనివ్వు. దాన్ని చుట్టూ నేను చుట్టూ గొయ్యి తీసి నీరు పోసి ఎరువు పోసి నేను దాన్ని ఫలింప చేస్తాను. అంతకే ఫలించకపోతే అప్పుడు నీ ఇష్టం ప్రభువా అని మన పక్షాన విజ్ఞాపన చేసే ఉత్తరవాదిగా ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. మన పక్షాన న్యాయవాదిగా ఉన్నారు. దేవుడికి విన్నవించుకున్నారా లేదా? మనం మంచి వాళ్ళమనా? మంచి వాళ్ళని విన్నవించుకున్నారా? మనం మంచి వాళ్ళం కాదు, అయినప్పటికీ కొద్ది సమయం ఇవ్వి అని మన పక్షాన ఉత్తరవాదిగా ఉన్నారు. అప్పుడు క్రీస్తు వారిలో ఏముంది? మన పట్ల సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉంది. కానీ న్యాయపీఠం మీద ఉన్నటువంటి క్రీస్తు వారికి మన పట్ల అప్పుడు ఏముంటుంది? ప్రేమ కలిగి ఉంటారా? ఉండరా? చెప్పాలండి. ప్రేమ కలిగి ఉంటారా? పక్షపాతం కలిగి ఉంటారా? అందుకే దేవుడు ఇందాక రాయించాడు కదా, నీతిని అనుసరించి తాను జరిగించినటువంటి క్రియలు చెప్పునా. అంటే అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎటువంటి పక్షపాతం ఉండదు. చూడండి, మొదటి రాకల్లో ఆయన ప్రేమమయుడిగా వచ్చాడు, రెండో రాకల్లో ఆయన తీర్పరిగా ఉన్నాడా లేదా? ఆ తీర్పులో ఎటువంటి పక్షపాతం లేదు. ఎందుకంటే అది తండ్రి చేత నియమించబడినటువంటి ఒక దినము. అది ఖచ్చితంగా క్రీస్తు వారు అనుసరించి తీర్చవలసిందే. ఎప్పుడో క్రీస్తు వారికి తెలుసండి. ఆయన రాకడ దినం గురించి కానీ తీర్పు దినం గురించి కానీ క్రీస్తు వారికి తెలుసండి? తెలుసా తెలీదా? ఖచ్చితంగా చెప్పాలి. తండ్రి అయినటువంటి దేవుడు తప్ప మరి ఎవరు కూడా తీర్పు దినము గురించి కానీ యేసుక్రీస్తు రాకడ గురించి కానీ తెలియదు. రిఫరెన్స్ ఉందా లేదండి? అపోస్తుల కార్యములు చూడండి ఒకసారి, మత్తయి సువార్త ఎంతండి అది? నీ రాకడ గురించి, ఈ యుగ సమాప్తి గురించి సూచనలు ఏవి అని అడిగితే అది పరలోకం ముందున్నటువంటి తండ్రి తప్ప మరి ఎవ్వరికి కూడా అది తెలియదు అని యేసుక్రీస్తు వారు అంటారు. అంటే తీర్పు అనేది ఎంత నిష్పక్షపాతంగా జరుగుతుందో. 24:36 మత్తయి సువార్త ఒక్కసారి చదవండి. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే గాని ఏ మనుషుడైనను పరలోకమందలి, చూడండి, ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను, కుమారుడంటే ఎవరండి? యేసు క్రీస్తు ప్రభువారు
ఎరుగరు. ఏ కుమారుడైనను సరే, అక్కడ మనుషులైనను కూడా అన్నారా లేదా? మళ్ళీ మనుషులైనను అనే, మళ్ళీ కుమారుడైనను అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నారు. అంటే తీర్పు దినము, రాకడ దినము యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు. అది ఎవరి ఆధీనంలో ఉంది అంటే, మనకి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి క్రీస్తు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని ఖచ్చితంగా తెలుస్తుంది. అర్థమైందండి మీకు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి క్రీస్తు. ఇప్పుడు కుమారుడే తండ్రి అయితే మరి ఖచ్చితంగా తెలియాలి కదా, తెలియాలి కదా. ఆ రాకడ దినం తండ్రికి తప్ప నాకు తెలియదు అని చెప్తున్నాడంటే, లోకంలో మనుషులకు తెలియదు, దేవదూతలకైనా తెలియదు అని చెప్తున్నాడంటే, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడని మనకి తేట తెల్లమవుతుంది. మరి మనం దేవుణ్ణి నమ్ముకున్నాము. ఆ రోజు దేవుణ్ణి నమ్ముకోలేనటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? తీర్పు దినాన దేవుణ్ణి నమ్మనేటువంటి మనుషుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పగలరా? చాలా ఘోరంగా ఉంటుంది. తిరుగులేని ఆ సమాధానం నిజమే, చాలా ఘోరంగా ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన, చూడండి ఎలా వస్తున్నాడంటే, మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఏమంటే మన దేవుడికి వాహనం లేదని బాధపడకండి. అందరికీ ఉంది, మన దేవుడికి వాహనం లేదని బాధపడకండి. ఆయన వాహనం ఏంటి? మేఘం మీద ఆయన రాబోతున్నాడు, మేఘారూఢుడై వస్తున్నాడా. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన్ని పొడిచిన వారు కూడా ఏం చేస్తారంటే చూస్తారంట. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, చూడండి, చాలండి. భూజనులందరూ కూడా ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుంటారు. ఎందుకండి? ఎందుకు కొట్టుకుంటారు అంటే, రొమ్ము కొట్టుకోవడం అంటే అది వర్ణింపలేనటువంటి బాధ, వర్ణింపలేనటువంటి బాధ. మన బాధ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతే అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. ఎందుకు? భూజనులు అందరూ ఆయన చూచి, రెండవ రాకడలో వస్తున్నటువంటి క్రీస్తు వారిని చూసి ఎందుకు రొమ్ము కొట్టుకుంటారు? ప్రభునందు ప్రియులారా, ఎందుకు రొమ్ము కొట్టుకుంటారంటే, ఈయన గురించి మా ఇంటికి వచ్చి చెప్పారు, ఈయన గురించి మా వీధిలోకి వచ్చి చెప్పారు, ఈయన గురించి మా ఊరికి వచ్చి చెప్పారు, ఈయన గురించి కరపత్రం ఇచ్చారు, ఈయన గురించి ఎక్కడ అయినా సరే ఈయన గురించి మాటలే, అయినా సరే నేను వినలేదు. కానీ నిజంగా ప్రత్యక్షమైన వాడు ఆయనే. అప్పుడు ఎంత బాధ కలుగుతుందండి. ఈయన్ని నమ్ముకుంటే నేను ఎంత బాగుండునో. అలాగ భూజనులందరూ, క్రీస్తుని తిరస్కరించిన వారందరూ కూడా ఏం చేస్తారంట? రొమ్ము కొట్టుకుని తమ బాధను రోధిస్తారు. కొండల చాటుకు, బండల చాటుకు అవి ఏమైనా రక్షిస్తాయేమోనే ఏం చేస్తారు? వెళతారు. కానీ ఏది కూడా ఏమవదు, ఏ మనిషిని కూడా రక్షించలేదు. ఎందుకంటే దేవుడు నీతిని అనుసరించి తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన నమ్ముకోవడమే మనకి ఏమై ఉన్నది? ఏమై ఉంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి మన అంతటా మనం ఎప్పుడు కూడా నీతిపరులుగా మనం మార్చబడలేము. దేవుణ్ణి నమ్ముకోవడంలోనే మనకి నీతి అనేది ఆపాదించబడుతుంది. ఆ నీతిని అనుసరించి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. అంత భయంకరంగా ఏముంటుందండి? తీర్పు దినం ఉంటుంది. మరి ఎవరన్నా లెక్క చేస్తున్నారండి? జడ్జిమెంట్ డే అయినా సరే, తీర్పు దినం గురించి చెప్పినా సరే, ఎప్పుడో చూద్దాంలే, ఎప్పుడో వస్తుందిలే. కానీ ఆ దినం, రెండో రాకడ దినం ఎలా వస్తుందని చెప్పాడు? ఎలా వస్తుందని చెప్పాడండి?
దొంగ వచ్చాడు. దొంగ ఏ టైంలో వస్తాడో మనకి ఎప్పుడైనా చెప్తాడా? ఫోన్ చేసి చెప్తాడా? చెప్ప. ఆయన సమయం అకస్మాత్తుగా సంభవిస్తుంది. ఆ సమయంలో మనం ఇంకేమీ కూడా చేయగలమా? ఏమీ చేయలేం. అందుకే ఇదిగో నీ దగ్గరకు దేవుడు సువార్త వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆయన గురించి తెలుసుకుని మారు మనసు పొందాలి. అలా పొందలేనటువంటి పట్టణాల గురించి, ఊర్ల గురించి దేవుడు ఏం చెప్పాడు? ఆ పట్టణంలో ఎవరైనా సరే రక్షణ సువార్త వినకపోతే పాదధూళి దులిపి వచ్చేసేమంట. ఆ పాదధూళి తీర్పు దినాన్ని ఏమై నిలుస్తుందంట? చూడండి, పాదధూళి, మన పాదధూళికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అందుకే సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. వారి పాదానికి అనుకున్నటువంటి ధూళి కూడా ఏమవుతుంది? తీర్పు దినాన్న సాక్షిగా నిలిచిపోద్ది. ఎలా నిలుస్తుంది సాక్షిగా? ఒకడు వస్తాడు తీర్పులోకి, ఆ ఊరిలో వాడు, ఇదిగో వీళ్ళు సువార్తను ప్రకటించారు, నువ్వు వినలేదు, వాళ్ళు దురిపినటువంటి పాదధూళే సాక్ష్యం, ఇదిగో అని చూపిస్తాడు. వారిని అపహాస్యం చేసావు, వారి మీద తిరగబడ్డావు, ఇదిగో సాక్షి. అండి ఈ తీర్పు దినాన్న 3 రకాల మనుషులు ఉంటారండి. తీర్పులో నిల్చున్న వారిలో 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. మొదటి మనుషులు విశ్వాసులు, దేవుడి కోసం నీతిగా బతికిన వారు. వారు తీర్పు దినాన్న ఎలా ఉంటారంటే కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎలా ఉంటారు? ఖచ్చితంగా తీర్పులో నాకు ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. అలాంటి వారు ఎవరు? పౌలు వంటి వారు. ఇదిగో మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించింది, విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు జీవ కిరీటము. కాన్ఫిడెన్సా కాదా? కాన్ఫిడెన్సా కాదా? కాదు. రెండో రకం ఎవరంటే ఇదిగో ధనవంతుడు, లాజరు ఉపమానంలో ధనవంతుడు అటోడు. తీర్పు దినం రోజున నిలిచి ఉంటే తెలిసిపోద్దా లేదా? మన పాపాలు ఏంటో తెలిసిపోతాయి లేదా? తెలిసిపోతాయి లేదండి? దేవుడే చెప్పాలి మళ్ళీ. పరీక్ష బాగా రాయలేనోడికి నేను ఫెయిల్ అయిపోతాను అని తెలుస్తుందా లేదా? ఖచ్చితంగా. ఖచ్చితంగా వాడు పేపర్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళీ లేకపోతే నెట్లో సెర్చ్ చేయవలసిన అవసరం ఉంటుందా? రిజల్ట్ కోసం ఏమంటాడు? అలాగే ఫెయిల్ అయిపోతాడు రా కన్ఫర్మ్. చూడండి, చూడు. మరి మూడో రకం ఎవరు? మూడో రకం ఎవరండి? కొంత మంచి కొంత చెడు చేసిన వారు. వాళ్ళకి నిత్యరాజ్యం, పరలోక రాజ్యం వస్తుందో రాదో వారికి ఎటువంటిది ఉంటుంది వారి మనసులో అంటే అనుమానం. వీళ్ళు ఎటువంటి నీతిని అనుసరించిన వారంటే ఒక పాపం చేసి ఒక పుణ్యం చేస్తే లెవెల్ అయిపోతుంది. ఏంటి? ఒక పాపం చేసి ఒక పుణ్యం చేస్తే లెవెల్ అయిపోతుంది అనుకొని వారి జీవితంలో పాపాలు చేస్తారు, పుణ్యకార్యాలు కూడా చేస్తారు. ఈ లెవెల్ అయిపోయింది కదా, ఇంకా వారికి ఎటువంటి పాపం ఉండదు కదా, వారికి పరలోకం ప్రాప్తించేస్తుందని మీరు అనుకుంటారు. అనుకుంటారా లేదా? కానీ దేవుడి దగ్గర ఈ ఫార్ములా పనిచేస్తుందండి. భూలోకంలో వినడానికి చాలా బాగుంటుంది ఈ ఫార్ములా, కానీ దేవుడి దగ్గర దేవుడు ఏమన్నాడు? ఇటువంటి వారిని గురించి ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చని స్థితి. అండి పరీక్షకు బాగా చదివినోడికి ఎటువంటి పరీక్ష అంటే భయం ఉండదు, అసలు చదవలేనోడికి భయం ఉండదు. ఐఎంపీ క్వశ్చన్ చదువుకొని వెళ్తారు చూసారా? ఐఎంపీ క్వశ్చన్లు అది వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ ఉంటుందండి. తీర్పు దినంలో ఈ నిలువెచ్చని స్థితి ఉన్నవారు కూడా అలాగే ఉంటారు, కానీ వారికి కూడా పరలోకం ఏమవుదో ఎటువంటి పరిస్థితిలో ప్రాప్తించదు. అటువంటి భయంకరమైనటువంటి స్థితి ఉంటుంది తీర్పు దినాన్ని. మరి మనుషులు ఆలోచించవలసింది ఈ దినం గురించి కదండి. గొప్ప గొప్ప విశ్వాసులు కూడా ఏమవుతున్నారంటే భూలోకంలో వారు ఏర్పరచుకున్నటువంటి దినాల్లోనే వారి యొక్క సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. కానీ ప్రభు మన అందరికీ సర్వ మానవాళి కొరకు ఒక దినం ఏర్పాటు చేశారు. ఆ దినం అందు మనం
సంతోషించు వారుగా ఉండాలని వారు ఆలోచించలేకపోతున్నారు. మరి మనం ఎలా తీర్పు దినాన్ని తప్పించుకుంటాం? యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడి ఆయన్ని విశ్వసించిన వారందరూ కూడా తీర్పు దినాన్ని తప్పించుకుంటారండి? చెప్పాలి. అందరూ తప్పించుకుంటారా, కొందరు తప్పించుకుంటారా? కొందరే తప్పించు. మరి మిగతా వాళ్ళు ఏమైపోతారు? మరి బాప్తీసం ద్వారా రక్షణ పొందావు కదా, మరి అందరూ బాప్తీసం ద్వారా రక్షణ పొందిన వారందరూ కూడా తీర్పు దినంలో ఏమవ్వాలి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మరి కొందరు ఎందుకు తప్పిపోతారు? నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, రమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు కదా. మరి అందరూ నమ్మిన వాళ్ళే క్రైస్తవులు అంటే, అందరూ క్రీస్తుని నమ్మిన. మరి కొంతమంది ఎందుకు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటున్నారు, కొంతమంది ఎందుకు స్వతంత్రించలేకపోతున్నారు? అంటే బాప్తీసం పొందిన వెంటనే నువ్వు రక్షణ మార్గంలో అడుగు పెట్టావు. ఏంటంటే చాలాసార్లు చెప్పాను, బాప్తీసం పొందుకున్న వెంటనే నువ్వు రక్షణ మార్గంలో అడుగు పెట్టావు. ఆ మార్గంలో చివరి వరకు నడుస్తేనే, ఒక ఊరికి ఎవరైనా దారి చూపించారండి, ఆ దారిలో వెళ్తేనే కదా దారి కనపడుతూ ఊరు చేరుకుంటాం. ఆ దారి తప్పిపోతే బాప్తీసం కూడా అంతే, రక్షణ మార్గంలో నిన్ను నిలవబెడుతుంది. ఆ మార్గం ఏంటో చూపిస్తుంది. అందుకే యేసుప్రభువారు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నమాట. ఆయన మార్గం నుంచి తప్పిపోయి నువ్వు అపవాది మార్గంలోకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు ఖచ్చితంగా? అప్పుడు ఏమంటారు? ప్రభువా ప్రభువా, నీ నామమును మేము దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమును సూచక్రియలు చేయలేదా? నీ నామమున అద్భుత కార్యములు మేము చేయలేదా అంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగి పోండి అని అంటారు. ఏంటి, అన్ని అద్భుత కార్యాలు చేసినా, అన్ని సూచక్రియలు చేసినా, అన్ని మహత్కార్యాలు చేసినా సరే తొలగిపోతారా? క్రమంగా వారి జీవితం ఉండదు. వారు అక్రమంగా జీవించారు కాబట్టి యేసుప్రభువు వారు ఏం ఉటంకిస్తున్నారంటే, ఇదిగో అక్రమం చేయవాలరా నా యొద్ద నుండి, అసలు మిమ్మల్ని నేను ఎరగను అని చెప్తున్నారు. మరి ఆ స్థితి, ఆ రోజు ఎంత భయంకరమైందో ఒక్కసారి ఆలోచించు. మరి దీన్ని తప్పించుకోవడానికి దేవుడు మన కొరకు తీర్పు దినంలో మనం సగర్వంగా తలెత్తుకొని నిలబడడానికి దేవుడు ఏమైనా ఏర్పాటు చేసాడండి? ఏం ఏర్పాటు చేశాడు? చూడండి ఒకసారి ఆయన ఏం ఏర్పాటు చేసి ఉన్నాడో చూడండి. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దినమందు ఏం కలుగునట్లండి? క్రీస్తుని నిజంగా విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం కలుగునట్లు, దీని వలన ప్రేమ మనలో, చదవండి కరెక్ట్గా ఏంటి, తీర్పు దినాన్న ధైర్యం కలుగునట్లు, క్రీస్తు ఎదుట నిలుచున్నట్లు ప్రేమ మనలో ఏమై ఉందంట? పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఆ లోకంలో అట్టివారమై ఉన్నాం. ఆయన ఎట్టివాడు? ఇదిగో దేవుడు ప్రేమ స్వరూపి. తీర్పు దినాన్న ఆయన ఎదుట ధైర్యంగా నిలబడాలంటే దేవుడు మనలో ఉంచింది ఏమిటి? ప్రేమను పరిపూర్ణంగా చేసి మనలో ఉంచాడంట. అంటే తీర్పు దినాన్న నీకు పనికొచ్చేది ఏమిటి? ఏం పనికొస్తుందండి? ప్రేమ. ప్రేమకి అంత పవర్ ఉందా? అంటే ప్రేమ అంటే మళ్ళీ పనికిమాలిన ప్రేమలు కాదండి, దేవుని ప్రేమ. ఆయన మన జీవితంలో పరిపూర్ణం చేసి ఉంచినటువంటి ప్రేమ. ఆయన పరిపూర్ణం చేసి మనలో ఉంచాడు ప్రేమని, కానీ దాన్ని మనం పూర్తిగా ప్రదర్శించలేకపోతున్నాం. ఎవరైనా మన అవసరతలు తీరుస్తే వారి మీద ఎక్కడన్నా ఎక్కలేని ప్రేమ చూపిస్తాం. ఎవరైనా మన అవసరతలు తీర్చకపోతే దేవుడు మనలో పరిపూర్ణం చేసి ఉంచినటువంటి ఆ ప్రేమను చూపించగలమా? ద్వేషిస్తాం. అందుకే లోకులు ఏమన్నారంటే, పెడితే పెళ్ళి లేకపోతే చావు అన్న. కానీ అటువంటి ప్రేమను చూపించమని దేవుడు మనలో ఉంచాడు ప్రేమ.
పరిపూర్ణమైనటువంటి ప్రేమను దేవుడు మనలో ఉంచాడు. ఆ ప్రేమకు గల శక్తి ఏంటనుకుంటున్నారు? ఆ తీర్పు దినాన్న ధైర్యంగా నిన్ను దేవుడు ఎదుట ఏం చేస్తుంది? నిలబెడుతుంది. ఎలా నిలబెడుతుంది? పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా నిలబెడుతుంది. ప్రేమ ఎందుకే అలా నిలబడుతుంది? ప్రేమ వల్ల మనకి నీతి కలుగుతుందా? ఎలా కలుగుతుంది? ప్రేమ వల్ల మనకి నీతి ఎలా కలుగుతుందండి? ఏమండి చూడండి, దేవుడు మొదట ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కొత్త నిబంధనలో? ఎన్నండి? సరే, ఈ 10 ఆజ్ఞలు పాటించాలంటే దానికి పునాది ప్రేమేనండి. ఏంటి 10 ఆజ్ఞలు పాటించాలంటే దానికి పునాది ఏంటి? దేవుడిచ్చిన ఆజ్ఞలకు పునాది ఏంటి అనుకుంటున్నారు? ప్రేమే. ఎందుకంటే చూడండి, నరహత్య చెయ్యకూడదని దేవుడు నీకు ఆజ్ఞాపించాడు. నీ సహోదరుడి మీద నిజంగా నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వేం చెయ్యవు? నరహత్య చెయ్యి. మనకు అత్యంత ఇష్టమైన వాడిని మనం చంపగలమండి? అవసరమైతే మనమన్నా సరిపోతాం, కానీ వారిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంపం. దొంగిలించవద్దు అన్నాడు దేవుడు. ఎదుటివాడిని నువ్వు నిజంగా దేవుడు నీలో పరిపూర్ణమైనటువంటి ప్రేమ పెట్టాడు కదా, అటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమను నువ్వు ప్రదర్శించగలిగితే వాడి దొంగిలించగలవా? ఎంతోమంది ఆటో డ్రైవర్లు అండి 50,000, ₹1,00,000 బ్యాగులు తీసుకెళ్ళి ఏం చేస్తారు? వాళ్ళు ఆటోలు మర్చిపోతే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి అప్పగించేస్తారు. ఎందుకు? వారి అవసరాలకు ఖర్చు పెట్టుకోవచ్చు కదా. ఎవరైనా చూసారా? మన న్యూస్ పేపర్లో వింటూ ఉంటాం కదా. వాడు ఆలోచిస్తాడంటే ఈ డబ్బులు ఎంత అవసరమై తీసుకెళ్తున్నాడు. పిల్ల పెళ్ళికో తీసుకెళ్తున్నాడో, ఏదన్నా వైద్య అవసరాలకు తీసుకెళ్తున్నాడో, లేకపోతే ఎవరికైనా అప్పులు తీర్చడానికి తీసుకెళ్తాడు నాడు అని ఏం చేస్తాడు? పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాడు. లేకపోతే ఎవరు ఇక్కారో వారి యొక్క అడ్రస్ తెలుసుకొని తీసుకెళ్ళి అప్పగిస్తాడు. అలా అప్పగించిన వ్యక్తి చూసి పోగొట్టుకున్న వ్యక్తి చెప్పేటువంటి మొట్టమొదటి మాట ఏంటి? దేవుడిలా సహాయం దేవుడిలాగా వచ్చావు. ఎందుకు రాగలిగాడు? దేవుడిలా వాడు నిన్ను ప్రేమించాడు కాబట్టి. ఏం చేశాడండి? ప్రేమ. మరి అటువంటి ప్రేమ కలిగి ఉంటే మనం ఎవరిని దాన్ని దొంగిలించగలమండి? వ్యభిచరించొద్దు అని చెప్పాడు. నీ భార్యను నువ్వు నిజంగా ప్రేమిస్తే వేరే ఒకరితో వ్యభిచారం చేయగలవా? దేవుని నామాన్ని వ్యర్థంగా పలకొద్దన్నాడు. నిజంగా దేవుని యందు ప్రేమ ఉంటే నువ్వు దేవుని నామాన్ని వ్యర్థంగా పలకగలవా? అంటే ఇది చూడండి, 10 ఆజ్ఞలు అయినా సరే, కొత్త నిబంధనలు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అయినా సరే, వాటిని నిర్వర్తించడానికి పునాది ఏమిటి? ప్రేమే. అందుకే చూడండి, దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమా స్వరూపై ఉన్నాడు. అందుకే ఇందాక చదవబడినటువంటి వచనంలో ఆయన ఎట్టివాడై ఉన్నాడో మీరు కూడా అట్టివారే. అప్పుడు ఆయన ప్రేమామయుడు కాబట్టి, ఆయన ప్రేమా స్వరూపు కాబట్టి, మనము కూడా ప్రేమామయుడు అయితే, ప్రేమా స్వరూపం కలిగి ఉంటే మనము కూడా ఆయనలాగా పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉంటాము. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగితే నువ్వు దేవుని ఆజ్ఞ ప్రతిదీ కూడా ఏం చేస్తావు? పాటించగలుగుతావు. అప్పుడు తీర్పు దినాన్ని నీకేం కలుగుతుంది? అపోస్తలుడైన పౌలులాగా ధైర్యం కలుగుతుంది. లేకపోతే వణికే. లేకపోతే ఏమవుతుంది? వణికే. అండి చెప్పారండి ఇలాగే ప్రేమ గురించి. అంత గొప్పదండి ప్రేమ. అంటే తీర్పు దినాన్ని మనం ధైర్యంగా దేవుడు ఎదుట నిలబడగలిగేదిగా చేసేది ఏంటి? మనల్ని ప్రేమే. బైబిల్ అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా ఒక వచనంలో చెప్పాలంటే, దీనంతా కూడా ఒక వచనంలో చెప్పాలంటే ప్రేమే. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దీని అంతటిని కూడా ఒక్క మాటలో చెప్పాలంటే అదే కదా దేవుడిని మనకు నేర్పించింది. ఆ మాటలో ఎంత శక్తి లేకపోతే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే మాటలో ఎంత శక్తి లేకపోతే దేవుడు అలా చెప్తాడు? అంత గొప్ప శక్తి కలది ప్రేమ. అది తీర్పు దినాన్న నిన్ను ఏం చేస్తుంది? ఉగ్రత నుండి కాపాడుతుంది. ఇన్ని మాటలు విని నువ్వు నిర్లక్ష్యం చేసావా? అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒక్కసారి చూడండి, చూసి ముగించుకుందాం. సామెతల గ్రంథం
1వ అధ్యాయం 24 నుంచి 30. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు. చదవండి. నేను పిలువగా, చూడండి, నేను పిలువగా మీరు వినకపోతిరి. పిలుస్తున్నారా లేదా? యేసు పిలుస్తున్నాడని పిలుస్తున్నారు. నేను పిలవగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా లోబడిన వాళ్ళని ప్రజల కొరకు దేవుడు ఏం చేశాడు? దినమెల్లా చేతులు చాచాడు. నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసితిరి. నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి ఇదిగో ఉగ్రత దినం వచ్చినప్పుడు, మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను. ఒకప్పుడు ప్రేమామయుడే ఏం చేస్తాడండి? మన యొక్క స్థితి చూసి అపహాస్యం చేస్తాడు. మన యొక్క దీన స్థితి చూసి పరలోకం నుండి భూమికి వచ్చి దరిద్రుడిలాగా మారి తన దారిద్ర్యం వల్ల మనకి ఏం ప్రాప్తించాలని? నిత్య జీవం ప్రాప్తించాలని దారిద్ర్యతను అనుభవించి మన యొక్క స్థితి చూసి జాలి పడినటువంటి దేవుడే ఇదిగో తీర్పు దినాన, రాకడ దినాన ఏం చేస్తాడంట? మన స్థితి చూసి అపహాస్యం చేస్తాడంట. దేవుడే అపహాస్యం చేస్తాడు. ఇంకెంత ఘోరంగా ఉంటుందండి పరిస్థితి. కంచె చేను వేస్తే కాచేది ఎవరు అన్నట్టు ఉంటది. అపహాస్యం చేసేదను. ఇదిగో భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడి గాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు, చూడండి మళ్ళీ చెప్తున్నాడు, నేను అపహాస్యము. ఎందుకంటే మీరు లోబడిన వాళ్ళని ప్రజలు, నా మాట వినని ప్రజలు. దినమెల్లా చేతులు చాచాను, అయినా మీరు రాలేదు, రక్షణ పొందుకోలేదు. చూడండి, అప్పుడు వచ్చేస్తుందంటే అండి, మొర పెట్టేస్తారంట, మొర పెడతారంట. కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి ప్రత్యుత్తరము ఎవరైనా మన కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన ఎక్కువ చేసేస్తూ ఉంటాం. ఎలా నెతికేస్తారంటండి? అప్పటి వరకు బైబిల్ ఎక్కడ ఉంటది? బూజులు పట్టేసి ఆ సెల్ఫ్లోనే ఉంటది. అప్పుడు బూజులు దులిపేసి శ్రద్ధగా వెతికేస్తారంట. శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనపడకుందును. ఎందుకంటే జ్ఞానము వారికి అసహ్యమాయను. ఏమండి, గంట సేపు వాక్యం చెప్తుంటే ఎలా చూస్తున్నారండి? ఎప్పుడు అయిపోద్దిరా బాబు, ఎప్పుడు ముగించేస్తాడురా బాబు. తీర్పు దినాన్ని పరిస్థితి అలా ఉన్నది. ఇదిగో జ్ఞానము, బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయి. ఆ జ్ఞానం వారికి ఏమైందంట? అసహ్యమైపోయిందంట. అలా ఉన్నారా లేదా? దేవుడి గురించి చెప్దామని వెళుతుంటే మనం చూసి పారిపోతున్నారా లేదా? జ్ఞానం వారికి ఏమైంది? అసహ్యమైందా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయిను. చూడండి, నా ఆలోచన వారు విననొల్లక పోయి. చాలండి, ఎంత భయంకరంగా ఉంటుందండి తీర్పు దినాన్న పరిస్థితి. ప్రేమామయుడే ఏమైపోతాడు? రక్షకుడే ఏమైపోతాడు? శిక్షకుడుగా మారిపోతాడు. ప్రేమామయుడే ఉగ్ర రూపం దాలుస్తాడు. ఇప్పుడు వరకు యేసుక్రీస్తు అని ప్రేమామయుడే అనుకుంటున్నావు. ఎప్పుడు వరకు ప్రేమామయుడే? ఖచ్చితంగా ఆయన ప్రేమామయుడు. ఎప్పుడు వరకు? రెండో రాకడ వరకు మాత్రమే ప్రేమామయుడు. తర్వాత గర్జించు సింహం. మరి ఎంత భయంకరమైనటువంటి తీర్పు దినం గురించి ఆలోచిస్తున్నారండి జనాలు. అందుకే మనం ఏం చెప్పుకున్నామంటే, జీవిత కాలం అంతటికి నిలిచి ఉన్న ఒక దినం. నిలిచి ఉందా లేదా దినం? ప్రతి మనిషికి. నీకుందా, నాకుందా? అమెరికా వాడికి నిలిచి ఉందా లేదా దినం వాడి జీవితం కొరకు? రష్యా వాడికి నిలిచి ఉందా లేదా? ప్రపంచ మానవాళ్ళందరి జీవితాల కొరకు ఒక దినం నిలిచి ఉంది. అదే తీర్పు దినం. ఆ దినం నువ్వు ఏర్పాటు చేసింది, నేను ఏర్పాటు చేసింది కాదు. చెరిపేసుకోవడానికి, మళ్ళీ ఇంకో రోజు ఎట్టుకోవడానికి. ఎవరు ఏర్పాటు చేసింది? దేవుడు ఏర్పాటు చేసింది. ఆ దినం గురించి ఆలోచిస్తే మన జీవితాలు ఎంతో బాగుంటాయండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తీర్పు దినాన్ని గురించి ఆలోచిస్తూ మన భక్తి జీవితాలని కొనసాగించాలని కోరుకుంటూ నా ప్రార్థన ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకోండి.